హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రెడ్డి కోడ్. ఈరోజు మనం చేయబోయే వీడియో హైదరాబాద్ సెక్రటరేట్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ గురించి. అలాగే ఈ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటాయో, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో, ఆ ప్రైజెస్కి అవి వర్తో కాదో, అలాగే ఫుడ్ రేటింగ్తో సహా మీకు ఈరోజు అయితే చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్ట్రీట్ అయితే హైదరాబాద్ సెక్రటరేట్ ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం స్ట్రీట్లోకి ఎంటర్ అయితే అవుతున్నాం. ఇక్కడ ఎలాంటి ప్లేస్ అంటే, కొత్తగా ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ పెడితే బిజినెస్ పెట్టే వాళ్ళకి ఆటోమేటిక్గా క్రౌడ్ అయితే వస్తారు, కాబట్టి వాళ్ళకు పెద్ద ప్రమోషన్ చేసుకునేంత అవసరం అయితే ఉండదు. ఇప్పుడు చాలామంది ఇన్స్టా పేజెస్కి, యూట్యూబ్ పేజెస్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళైతే చాలా అమౌంట్ అయితే పే చేసి ప్రమోషన్స్ అయితే చేపించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలా అంటే, క్రౌడ్ అయితే ఆటోమేటిక్గా వస్తారు, కాబట్టి మనం ఏదైనా చిన్న బిజినెస్ పెట్టేవాళ్ళు ఒక చిన్న టేబుల్ వేసుకొని ఏమైనా ప్యాన్ కేక్స్ కానీ, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ప్యాన్ కేక్స్ కానీ చీజీ కేక్స్ కానీ ఇట్లా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ వస్తుంది. మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే, కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు వాళ్ళ టేస్ట్ని ఒకటి మెయింటైన్ చేస్తే చాలు, పబ్లిసిటీ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎవరినంటే వాళ్ళను కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ చేయించుకునే అవసరం లేకుండా టేస్ట్ అయితే మంచిగా ఇవ్వగలిగితే ఇంకా వాళ్ళకి పబ్లిసిటీ అనేది అవసరం ఉండదు. ఇక్కడ ఆటోమేటిక్గా పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఇక్కడ ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ పక్కనే జలవిహార్ అని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ అయితే వచ్చింది. అందరూ ఆ ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఉన్నారు. ఒక 50-60% పీపుల్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి మనకైతే కొద్దిగా అంత ఖాళీగా అయితే స్ట్రీట్ కనపడతా ఉంది. కానీ మామూలు టైంలో అయితే ఇక్కడ చాలా అంటే చాలా రష్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేయబోయే ఐటెం అయితే వచ్చేసి మోమోసు. మోమోస్ అయితే మనం బోలు మోమోస్ అనే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫ్రైడ్ అండ్ స్టీమ్డ్ మోమోస్ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు మనకి అవైలబుల్గా ఉంటాయి. నేనైతే వెజ్లో అండ్ నాన్ వెజ్లో రెండిట్లో అయితే ఆర్డర్ అయితే చేశాము. మామూలుగా మోమోస్ అనే ఫుడ్కి అయితే చాలా హిస్టరీనే ఉంది. మనకైతే చూడ్డానికి సింపుల్ స్నాక్గా అనిపిస్తుంది, కానీ దీనికైతే చాలా ఇష్టం ఉంది. యాక్చువల్గా మోమోస్ టిబెట్ నుంచి అయితే వచ్చింది మన ఇండియాకి. ఎక్కువ వాళ్ళు అక్కడ ఎందుకు తింటారంటే, వాళ్ళకి అక్కడ ఉన్న కోల్డ్ క్లైమేట్కి స్టీమ్ చేసి తినడానికి వేడిగా బాగుంటుందని అక్కడ తింటూ ఉంటారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, టిబెటియన్లో వాళ్ళు లాంగ్వేజ్లో దాన్ని రఫ్గా వాళ్ళు ఉడకబెట్టిన ఒక పిండి పదార్థం అనే దాన్ని వాళ్ళు టిబెటియన్లో మోమోస్ అన్నట్టు పిలుస్తూ వచ్చేవాళ్ళు. ఇది ఇండియాకి ఎట్లా వచ్చిందంటే, నేపాల్ మరియు నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి అయితే వచ్చింది. తర్వాత ఇది ఇండియాలో స్లోగా మంచిగా ఫేమస్ కూడా అయిపోయింది. అసలు ఒరిజినల్ మోమోస్ వాళ్ళు స్టీమ్ చేస్తారు, కానీ మన దగ్గర అయితే దీన్ని ఫ్రైడ్గా కూడా చేంజ్ చేసుకున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్పైసీ ఫుడ్ కొద్దిగా ఎక్కువ లైక్ చేస్తాం, కాబట్టి మన ఇండియా వాళ్ళు దీనికి స్పైసీ రెడ్ చిల్లీ సాస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నారు. అప్పుడు ఈ టేస్ట్ ఇంకా డబుల్ అయింది. దానివల్ల మన దగ్గర స్లోగా ఈ మోమోస్కి చాలా ఫేమస్ అయిపోయింది. మన దగ్గర ఎట్లా మనము ఇడ్లీ దోశ టిఫిన్ లాగా తింటామో, వాళ్ళ దగ్గర ఈ స్టీమ్డ్ మోమోస్ని వాళ్ళు అట్లా టిఫిన్ లాగా తీసుకుంటారు. నేనైతే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన చికెన్ మోమోస్, అలాగే వెజ్లో పన్నీరు అండ్ వెజ్ మోమోస్ ఉంటాయి కదా, వెజిటబుల్ మోమోస్, అవైతే ఫ్రైడ్ మనకైతే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే నాకైతే చికెన్ మోమోస్ అయితే ఇచ్చేసినారు. అందులో నేనైతే మోమోస్ను తినడం అయితే ఇది సెకండ్ టైము. ఇంతకుముందు అయితే ఒకసారి తిన్నాను. అప్పుడు నాకు స్టీమ్డ్ మోమోస్ తిన్నా కానీ అంత అనిపించలేదు. ఇప్పుడైతే ఈ చికెన్ మోమోస్ని అయితే అదే ఫ్రైడ్ అయితే తీసుకున్నా. ఈ ఫ్రైడ్ అయితే ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ అయితే చెప్తాను, చూసి చెప్తాను. అసలు దీని టేస్ట్ అయితే చెప్పాలంటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రైడ్ మోమోస్. చికెన్ మోమోస్ ఫ్రైడ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ వెజ్ మోమోస్ని అయితే మా అన్న అండ్ మా తమ్ముడు ఇద్దరైతే ట్రై చేసినారు. వాళ్ళైతే అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మోమోస్ అని అయితే చెప్పారు. దాని తర్వాత అయితే ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశాను. అసలు చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయి ఈ ఫ్రైడ్ మోమోస్. వెజ్ చికెన్ అసలు ఏ డిఫరెంట్ లేకుండా చాలా చాలా అంటే మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే మంచిగా ట్రై చేయొచ్చు. మీకైతే ఈ బోలు మోమోస్ అయితే స్ట్రీట్లో ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఉంటాయి. ఈ అమరవీరుల స్తూపం ఎదురుగానే మీకు కనపడుతుంది ఇది. ఇక్కడ ఎదురుగా బోలు మోమోస్ అని ఉంటుంది. ఒకసారి అయితే మనం
షాప్ అన్ననైతే కనుక్కుందాం అసలు రేట్లు ఎంత ఎలా భయ్యా ఉన్నాయో ఇప్పుడైతే మాకు కనుక్కుందాం. పన్నీర్ మోమోస్, వెజ్ మోమోస్, చికెన్ మోమోస్ ఫ్రైడ్ ఇచ్చినారు. చికెన్ మోమోస్ ఫ్రైడ్ ఎంత? చికెన్ ఫ్రైడ్ ఏమో 70 రూపీస్ అన్న. 70 రూపీస్. ఎన్ని పీసెస్ వస్తాయి? 6 వస్తాయి పీసెస్. 6 పీసెస్ వస్తాయి. పన్నీరు పన్నీర్ ఏమో 80 రూపీస్. 80 6 రూపీస్ వస్తాయి. 6 వస్తాయి. వెజ్ వెజ్ 60 రూపీస్ 6 వస్తాయి. 60 రూపీస్కి 6 వస్తాయి. అదే ఈరోజు అయితే వీడియోలో మనం అయితే కవర్ చేసింది. పన్నీరు, వెజ్ ఫ్రైడ్, అలాగే చికెన్ మోమోస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనం ట్రై చేయబోయే ఐటెం వచ్చేసి పావ్ బాజీ. అసలు చెప్పాలంటే ఈ పావ్ బాజీ ముంబై నుండి వచ్చింది. ముంబైలో ఇది నైట్ షిఫ్ట్ చేసే టెక్స్టైల్ వర్కర్స్కి అయితే దీన్ని ఫుడ్గా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నైట్ ఇది తిన్న తర్వాత వాళ్ళు చాలా ఫిల్లింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ అనమాట. ఈ కర్రీ చేసేటప్పుడు కూడా ఎక్కువ బటర్ని అయితే యూజ్ చేస్తారు. దాని తర్వాత ఈ బ్రెడ్ కాల్చడానికి కూడా బటర్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఇది కొద్దిగా చాలా సింపుల్గా అయిపోతుందని దీన్ని రెడీ చేసేసి ఆ వర్కర్స్కి ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇది ఒకప్పటి మోస్ట్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్. తర్వాత ఇప్పుడేమో ప్రీమియం రెస్టారెంట్లో డిష్ అయిపోయింది. నేనైతే అంత ఎక్కువగా పావ్ బాజీ అయితే తినను, కానీ ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నా. ఇదైతే నా 4th టైం నేను పావ్ బాజీ అయితే తినడము. ఒకసారి టేస్ట్ చూసి అయితే మీకు చెప్తా. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, అంత తినాల్సిన ఐటెం అయితే కాదు. తర్వాత మా తమ్ముడిని కూడా ట్రై చేయమన్నా. మా తమ్ముడు తిన్న తర్వాత కూడా ఇదైతే అంత నాకు నచ్చలేదు, చాలా అంటే చాలా యావరేజ్గా ఉందని చెప్పినాడు. ఇంత దూరం వచ్చి తినాల్సిన ఐటెం అయితే కాదు, ఏదో తినాలంటే తినొచ్చు అన్నట్టు చెప్పినాడు. మా తమ్ముడు కూడా ఇది ఫస్ట్ టైం అంట తినడం పావ్ బాజీ. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. సరే అని మా అన్నని అయితే ఒకసారి అడుగుదామని అడిగిన. మా అన్న కూడా టేస్ట్ చేసి చెప్తానైతే తీసుకున్నాడు. టేస్ట్ చేసిన తర్వాత సేమ్ మా అన్న కూడా అదే రియాక్షన్ ఇచ్చినాడు. అంటే యావరేజ్గా ఉంది, పర్లేదు, ఏదన్నా తినాలంటే తినొచ్చు, కానీ అంత ట్రై చేసే వర్తి ఐటమ్ అయితే కాదని అయితే చెప్పినాడు. ఆ తర్వాత అయితే మా అన్నకు తెలిసిన ఇంకొక అన్న సతీష్ బాయ్ అని ఇక్కడ ఉంటాడు. ఆ అన్న అయితే నీకు ఇక్కడ ఉన్న ఒక ఫేమస్ డెజర్ట్ అయితే తింటావా అని అడిగినాడు. ఓకే అన్న అంటే అయితే నాతో పాటు రా, ఈ లాస్ట్లో ఉంటుంది, లాస్ట్కి వెళ్తే అక్కడ ఉంటుంది, ఒకసారి ట్రై చేయి, నువ్వు చెప్పు దాని గురించి ఖచ్చితంగా, చాలా అంటే చాలా బాగుంటుందని తీసుకెళ్తున్నాడు. ఫైనల్గా అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇదే షీర్ కుర్మా హౌస్. ఇక్కడ షీర్ కుర్మా అని ఉంటుందంట, అది కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆప్రికాట్ డీలెట్ అయితే ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుందని అయితే సతీష్ బాయ్ చెప్పినాడు. ఆ తర్వాత అయితే మనం ఒక షీర్ కుర్మా, తర్వాత ఆప్రికాట్ డీలెట్ ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ఫైనల్గా మనం ఆర్డర్ చేసినటువంటి షీర్ కుర్మా అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే నేను మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్దామని ఫస్ట్ అయితే మా తమ్ముడిని అయితే ట్రై చేయమని చెప్పిన. మా తమ్ముడు ట్రై చేసి చాలా బాగుందని అయితే చెప్పాడు. దాని తర్వాత నేను కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేసిన. అసలు చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. డెజర్ట్గా తినాలనుకుంటే చాలా సూపర్ ఐటెం ఇది చెప్పచ్చు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. షీర్ కుర్మా హౌస్ అని ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం ఆర్డర్ చేసిన ఆప్రికాట్ డిలైట్ కూడా ఇచ్చేశారు. ఇది మాత్రం అస్సలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. నేను చాలా చోట్ల ఆప్రికాట్ డిలైట్ తిన్నా కానీ ఇంత టేస్ట్ అయితే నేను ఎప్పుడూ తినలేదు. నేను తిన్న మొత్తం ఆప్రికాట్ డిలైట్లలో ఇది ఫస్ట్ ప్లేస్ అని అయితే చెప్తా, అంత బాగుంది. మనం పెట్టే ప్రైజ్కి అసలు అంత మంచిగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మా తమ్ముడు కానీ నేను తిన్నప్పుడు కానీ అస్సలు సూపర్ అంటే సూపర్ ఉందనిపించింది. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ఆప్రికాట్ డిలైట్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనం ట్రై చేయబోయే ఐటమ్ అయితే మ్యాగీలో ఎగ్ మ్యాగీ అయితే నేనైతే ఆర్డర్ ఇచ్చేసిన. టైం పడుతుంది అన్నారు మన ఆర్డర్ వచ్చేసరికి. ఫైనల్గా మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మ్యాగీ టేస్ట్ అయితే అసలు తెలిసిందే కదా మీకు, చాలా బాగుంటుంది. అందులో నేనైతే ఎగ్ మ్యాగీ చెప్పిన కాబట్టి ఇంకా బాగా ఉంది. ట్రై చేయొచ్చు, మనం మ్యాగీ లవర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు వచ్చినప్పుడు. నెక్స్ట్ అయితే మనం ట్రై చేయబోయే ఐటమ్ అయితే పొటాటో స్ప్రింగ్ రోలు. ఆ పొటాటో స్ప్రింగ్ రోల్ కూడా ఒకటైతే ఆర్డర్ అయితే ఇచ్చేసిన. నేనైతే ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ తినడం అనేది నా లైఫ్లో 5th టైం అనుకుంటా. ఇదైతే ఇక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి ఒకసారి అయితే చెప్దామని అయితే ఆర్డర్ ఇచ్చా. వచ్చిన తర్వాత చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో, ఆ ప్రైస్కి అది వర్తో కాదో అయితే చూద్దాము. ఇప్పుడైతే మనం ఆర్డర్ ఇచ్చిన పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే వచ్చేసింది. ఇది ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్దాము. అసలు తిన్న తర్వాత అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది.
బయటంతా క్రిస్పీగా, లోపలంతా కొద్దిగా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీనికి మయోనీస్ వేస్తారు కాబట్టి పైన తినడానికి చాలా అంటే చాలా సూపర్గా అయితే అనిపించింది. వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. మనం పెట్టే కాస్ట్కి ఇది చాలా అంటే చాలా వర్త్. నెక్స్ట్ అయితే మనం ట్రై చేయబోయే ఐటెం వాటర్ మిలన్. వాటర్ మిలన్ టేస్ట్ అయితే మీ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే క్వాంటిటీకి ప్రైస్కి వర్తా కాదా అని అయితే చూద్దామని అయితే తీసుకున్న తర్వాత అయితే అనిపించింది ఓకే, అంత యావరేజ్గానే ఉంది, అంత మంచిగా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే అవి కూల్గా అయితే లేవు మాకు ఇచ్చినప్పుడు, అప్పుడైతే అవి కట్ చేసినారు కాబట్టి అంత కూల్ అయితే లేవు. కానీ తినచ్చు వాటర్ మిలన్ కాబట్టి వీళ్ళు ఇచ్చే ప్రైస్కి ఇది వర్త్ అనే చెప్పచ్చు. ఫైనల్గా అయితే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగి ఈ ఫుడ్ని అయితే ఎండ్ చేద్దామని. షుగర్ కేన్ జ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు ఇచ్చే షుగర్ కేన్ జ్యూస్ ఆ రేట్కి అయితే చాలా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ ఫుడ్ వీడియో అనుకున్నప్పుడు నేను ఇన్ని ఫుడ్స్ అయితే టేస్ట్ చేస్తానైతే అస్సలు అనుకోలేదు. నాకు ఇక్కడ లోకల్గా ఉన్న సతీష్ భాయ్ సపోర్ట్ అయితే అస్సలు మర్చిపోలేను. నేను వీడియో తీస్తున్నంతసేపు ఈ ఫుడ్ ట్రై చేయండి, ఆ ఫుడ్ ట్రై చేయండి అని అక్కడికి ఇక్కడికి తన పని అంతా మానుకొని వచ్చి మా వెనకీర్తి అయితే తిరిగి అన్ని ఫుడ్స్ అయితే టేస్ట్ చేయించినాడు. దానికోసం అయితే హార్ట్ఫుల్గా సతీష్ భాయ్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.